ఫ్రెండ్స్, 2022 లింగ వ్యత్యాస సూచీలో భారతదేశ స్థానం 135. కరెక్ట్. 2023 లింగ అసమానత్వ సూచీలో భారతదేశ స్థానం 122. 2022 లింగ అభివృద్ధి సూచీలో భారతదేశ స్థానం 135. ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో భారతదేశంలో మహిళా సంక్షేమం నుంచి అభివృద్ధి వైపు ప్రభుత్వం దృష్టి సాధించింది? 5. దేశంలో ఏ సంవత్సరాన్ని జాతీయ మహిళా సాధికారత సంవత్సరంగా ప్రకటించారు? 2001. గ్రీకు భాషకు చెందిన ఎత్నో అనే పదం అర్థం దేశం. జాతి లక్షణం కానిది బహిర్వివాహం. దేశంలో జాతికి సంబంధించి సామాజిక శాస్త్రవేత్త పుణేకర్ పేర్కొన్న అంశం భౌగోళిక, భాష, కులం, మతం. జాతి గుర్తించడానికి దోహదపడని కారకం ఆర్థిక సంపద. దేశంలో దళితులు ఏ రకమైన దోపిడీకి గురయ్యారు? సామాజిక. కుటుంబానికి మూలం పురుషుడు కావడం వల్ల పితృస్వామ్య వ్యవస్థ ఏర్పడి ఉండవచ్చని పేర్కొన్న శాస్త్రవేత్తలు అరిస్టాటిల్, ప్లేటో. సంస్కృతీకరణం చెందిన కులానికి ఉదాహరణ నాయి బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, గంగపుత్ర. ట్రిపుల్ తలాక్ పద్ధతిని రద్దు చేసిన చట్టం ముస్లిం మహిళల వివాహ హక్కుల చట్టం 2019. దేశంలో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న తెగలు వరుసగా సంతాల్, భిల్, గోండ్. దేశంలో మహిళలకు సంబంధించి సామాజిక దురాచారాలు కనబడని కాలం తొలి వేదకాలం. బాలకార్మిక సవరణ చట్టాన్ని 2006లో రూపొందించారు. కరెక్ట్. బాలకార్మిక సవరణ నూతన చట్టాన్ని 2016లో రూపొందించారు. బాలల జాతీయ చార్టర్ను 2003లో రూపొందించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన జాతీయ సంస్థను ఏర్పాటు చేసిన సంవత్సరం 1994. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రాజెక్టు అమలు కోసం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ 2017లో ప్రారంభించిన వెబ్ పోర్టల్ పేరు PENCL. బచ్పన్ బచావో ఆందోళన్ స్వచ్ఛంద సంస్థకు సంబంధించి సరికాని వాక్యం. ఈ సంస్థను కైలాస్ సత్యార్థి నెలకొల్పాడు. కైలాస్ సత్యార్థి ప్రపంచంలోని అతిపెద్ద పౌర అవగాహన సదస్సును 1998లో నిర్వహించారు. ఈ సంస్థ కృషి వల్ల బాల కార్మికులు లేని పరిశ్రమలు తయారు చేస్తున్న కార్బెట్స్, రగ్గుల కోసం 1994లో రగ్ మార్క్ అనే ముద్రను రూపొందించారు. ప్రపంచంలో బానిస వ్యాపారాన్ని నిషేధించిన మొదటి దేశం డెన్మార్క్ కాగా రెండవ దేశం నార్వే. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జూలై 30. మానవ అక్రమ రవాణా చట్టం 1956 అక్రమ రవాణాకు గురైన వారికి పునరావాస కౌన్సిలింగ్, న్యాయ సహాయం అందించడం కోసం 2002లో స్వధార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉజ్వల పథకం 2007 లక్ష్యం అక్రమ రవాణాకు గురైన మహిళలను, బాలలను రక్షించిన వారికి పునరావాసాన్ని కల్పించడం. వికలాంగుల హక్కుల రక్షణ చట్టాన్ని 1995లో రూపొందించారు. జాతీయ వికలాంగుల ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ను 1997లో ఏర్పాటు చేశారు. సుగమ్య భారత్ అభియాన్ను 2015లో ప్రారంభించారు. వికలాంగుల జాతీయ విధానాన్ని 2016లో ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం వికలాంగుల గుర్తింపునకు సంబంధించి సాఫ్ట్వేర్ సదరం. తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు అందిస్తున్న పెన్షన్ 4016. దేశంలో వికలాంగుల హక్కుల కోసం 1993లో క్రాస్ డిజబిలిటీస్ మూవ్మెంట్ ఇన్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ ఆసరా పథకంలో భాగంగా వృద్ధులకు ఏ పేరుతో నెలకు 2016 అందజేస్తున్నారు? రక్షణ. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ట్రాన్స్జెండర్స్ జనాభా 4.88 lakhs. నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్తో సభ్యత్వం లేని మంత్రిత్వ శాఖ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సభ్యత్వం ఉంది. కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ, మానవ వనరుల మంత్రిత్వ శాఖ పూర్తి లేదు. మద్రాసులో అంటరానితనానికి వ్యతిరేకంగా గోపాల్ ప్రభ వాలంగర్ 1894లో
మహర్ ఉద్యమాన్ని ప్రారంభించారు. రాంగ్. అంబేద్కర్ మహర్ ఉద్యమాన్ని మహోన్నత స్థాయికి చేర్చాడు. 1917లో సౌత్ బరో కమిటీ ముందు హాజరై దేశ రాజకీయాల్లో దళితులకు సముచిత స్థానం ఉండాలని వాదించారు. 1978లో బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్థాపించింది ఎవరు? కాన్షీరామ్. మైసూర్లో సిఆర్ రెడ్డి 1917లో స్థాపించబడిన మొదటి బ్రాహ్మణ వ్యతిరేక రాజకీయ సంస్థ. ప్రజామిత్ర మండలి. షెడ్యూల్డ్ కులాల్లో ఉపవర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ పోరాటం సమితి ఏర్పాటు చేసిన సంవత్సరం 1994. ప్రపంచ పర్యావరణ ఉద్యమాలకు ప్రేరణ కలిగించిన డిక్లరేషన్ స్టాక్హోమ్ డిక్లరేషన్ 1972. చిప్కో ఉద్యమం స్ఫూర్తితో ఉత్తర కర్ణాటకలో ప్రారంభమైన పర్యావరణ ఉద్యమం అప్పికో ఉద్యమం. జార్ఖండ్లోని సింగ్బమ్ జిల్లాలో సహజంగా ఉన్న సాల్ వృక్షాల స్థానంలో వాణిజ్యపరమైన టేకు వృక్షాల పెంపుదలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం జంగిల్ బచావో ఉద్యమం. మహిళా సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం 1972లో ఈలా భట్ స్థాపించిన సంస్థ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్. ఐక్యరాజ్య సమితి ప్రతి ఏడాది నవంబర్ 25న మహిళలపై హింసకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానించింది. సతీసాగమన నిషేధాన్ని చట్టాన్ని 1829లో రూపొందించారు లార్డ్ విలియం బెంటిక్. వితంతు పునర్వివాహ చట్టం 1856, శిశు హత్య నిషేధ చట్టం 1870, శారదా చట్టం 1929, వ్యభిచార నిషేధ చట్టం 1934. ప్రత్యేక దేశం కోసం జరిగిన వేర్పాటువాద ఉద్యమం మహానాగాల్యాండ్ ఉద్యమం, ద్రవిడ ఉద్యమం. ఆపరేషన్ బ్లూ స్టార్తో సంబంధం కల ఉద్యమం ఖలిస్తాన్ ఉద్యమం. మహానాగాల్యాండ్ ఉద్యమం దేనికి సంబంధం ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ద్రవిడ ఉద్యమం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గోండు ఉద్యమం ఇవి వేటితో సంబంధం ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. హైడ్రోజన్ బస్సు దేశంలో తొలి హైడ్రోజన్ సెల్ బస్సు టెస్ట్ రన్ను లడఖ్ రాజధాని లేహ్లో ఆగస్టు 18న నిర్వహించారు. దీన్ని భారత విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టారు. కార్బన్ న్యూట్రల్ లడఖ్ను సాధించే దిశగా ఎన్టీపీసీ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్, సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తుంది. -డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా నడిచేలా ఈ బస్సు రూపొందించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. నమస్తే తెలంగాణ నిపుణ పేపర్ ఫ్రెండ్స్. ఇది నిపుణకు సంబంధించి